ఇది ఎక్కడ మాస్ ట్విస్టరా మామ, మామూలుగా కాదు. లక్నోలో అయితే మన ఇప్పుడు రీసెంట్ గా iPhone 16 అయితే లాంచ్ అయింది కదా. बॉय को पीटकर बंधक बनाया, फिर उससे मोबाइल लूट लिया। इसके बाद तार से गला कसकर उसकी సో అతన్ని చంపేసి ఒక కెనాల్లో అయితే పడేశారంట. के डर से शव को डिलीवरी वाले झोले में भरकर इंदिरा नहर में फेंक दिया गया। उधर गुमशुदा ఇది ఎక్కడ మాస్ ట్విస్టరా మామ, మామూలుగా కాదు. లక్నోలో అయితే మన ఇప్పుడు రీసెంట్ గా iPhone 16 అయితే లాంచ్ అయింది కదా. సో డెడ్ బాడీ కోసం అయితే గాలింపులు చేస్తున్నారు. సో చూడాలి దొరుకుతుందో లేదో. వాళ్ళనైతే అరెస్ట్ చేయడం జరిగింది. ఎక్కడికి వెళ్తుందో ఏమో సమాజం. సో డెలివరీ బాయ్ ఫోన్ ఆర్డర్ చేసినప్పుడు క్యాష్ ఆన్ డెలివరీ ఉంటుందంట. సో ఇది లక్నోలో జరిగింది. ఎంత దారుణం అంటే ఎంతకి దిగజారిపోయినాం మనం అంటే, ఇంతకుముందు ఏంటంటే ఐఫోన్ కోసం కిడ్నీలు అమ్ముకున్న వాళ్ళని చూసాము, కానీ ఇంత ఘాతకానికి ఊడగడతారని అయితే చేయలే. సో ఇది రియల్గా లక్నోలో జరిగింది. సో వాళ్ళు మామూలుగా అయితే iPhone 16 అయితే ఆర్డర్ చేసుకున్నారు ఆన్లైన్లో. ఆర్డర్ చేసుకోగానే ఏమైంది, క్యాష్ ఆన్ డెలివరీ. సో ఫోన్ ఇచ్చేసి క్యాష్ ఇవ్వాలి కదా. సో ఆయనకు క్యాష్ ఇవ్వకుండా తప్పించుకోవాలని ఏం చేసిరు, మన ఎవరైతే డెలివరీ బాయ్ ఉన్నాడో అతన్ని చంపేసిరంట. చూస్తున్నారా, ఐఫోన్ కోసం ఒక మనిషిని చంపేంత దిగజారిపోయిరా అనిపిస్తుంది. ఏముంటుంది చెప్పు ఐఫోన్లో? నార్మల్ ఫోన్ అయినా పోదే, కాకపోతే ఐఫోన్లో ఏంటంటే వీడియోలు బాగా వస్తాయి, క్లారిటీ బయట వస్తాయి. కానీ ఇంత దిగజారిపోకండి. ఎక్కడికి వెళ్తుంది మన సమాజం, ఏం చేస్తున్నాం అనేది ఆలోచించండి ప్లీజ్. ఎవరికైనా ఇలాంటి ఆలోచన ఉంటే మానుకోండి. ఏ ఫోన్ అయినా ఫోనే, మన తన కంటెంట్ ఉండి మనం మంచి వీడియోలు చేయగలిగితే, మంచి సమాజానికి మంచి అర్థమయ్యే వీడియోలు చేస్తే, అది చిన్న ఫోన్లో అయినా క్లారిటీ తక్కువ ఉన్నా అది వెళ్ళిపోతుంది. సో ఐఫోన్ కోసం అయితే ఇలాంటి ఘాతకాలు చేయకండి, చేయకండి. అది ఇంటుంటేనే సో మహా దారుణం ఇది. ఐఫోన్ దానికోసం మనిషిని చంపడం ఏంద్రా బాబు. కిడ్నీలు అమ్ముకోవాలని చూసినాం, కానీ ఆఖరికి మనము ఒక మనిషిని చంపేంత దిగజారిపోయిన ఐఫోన్లో ఏముంటుంది? ఐఫోన్లో కొద్దిగా ఆలోచించండి జాగ్రత్తగా. ఏ ఫోన్ అయినా మనం అంటే సోషల్ మీడియాలో ఇప్పుడంతా నెట్ కనెక్ట్ అయిపోయి ఫోన్ ఉండాలా, ఐఫోన్ ఉండాలా, ఇది చేయాలి, స్టైల్గా ఫోటోలు దిగాలి. అవి మనం మనసులో మంచి కంటెంట్లు మంచి చేస్తే ఏ ఫోన్లో తీసినా అది జనాలకు రీచ్ అవుతుంది. సో జాగ్రత్త ఉండాలని నేనైతే అనుకుంటున్నా. చూడండి, ఇలాంటి రిపీట్ కాకుండా చేయండి. ఎవరైనా ఇలాంటి మళ్ళీ రిపీట్ చేయకండి, మహా దారుణం. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఒకవేళ ఫుల్ డీటెయిల్స్ తెలిస్తే మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాం. థ్యాంక్ యూ.